నేను గుర్తు చేస్తున్నా. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి ఆయన నోటంబడిన విందాం. పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? రైతులు ఎవరన్నా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే అర్జెంటుగా ఉండ్రి, అర్జెంటుగా పోయి 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నేను వస్తున్నా కడతా. ఒక్కసారి ఏమేం చెప్పిండు ఈయన? ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తాను. ఎమ్మడి బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడు? రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కడ మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 10 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. గిన్ని కథలు చెప్పింది, గిన్ని కథలు. మీ అందరికి పుస్తకాలు ఇచ్చిండ్రా, ఫోల్డర్ ఇచ్చిండ్రా? ఆ పుస్తకాలలో మంచిగా పని చేయండి. ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొంటపోయి ఇంట్లో మొత్తంలో చీకటి అర్రేదైతే ఉంటుందో ఆడికి పోయి అందులో ఒక మంచి అల్మారా చూసి అల్మారాలో ఫోల్డర్ వారేయండి, మళ్ళీ తీసి చూడకూడదు. అంతేనా? తీసి చూస్తారా? చదువుతారా? పొరపాటున ఒక్కసారి ఆ ఫోల్డర్ తెరుగుని నేను చెప్తా. అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది దీన్ని. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం రాసింది దాని మీద? పుస్తకం నేను అందరు జర్రా చూపెట్టురు, పుస్తకం చూపెట్టురు, ఇట్లా పుస్తకం చూపెట్టుండ్రి. అందరు చూపెట్టాలి, అందరు చూపెట్టాలి. తమ్ముళ్ళు, మిత్రులు, తెలియక మాట్లాడతాను, తెలియకే. థ్యాంక్ యూ తెలియక మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు. కాంగ్రెస్ మొత్తం ఇచ్చింది వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో, ఎస్టీ డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో, మైనారిటీ డిక్లరేషన్లో, యూత్ డిక్లరేషన్లో, మహిళా డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో అన్ని కలిపితే నేను వెట్టలే తమ్మి, నాకేం వాళ్ళను కించపరిచే ఉద్దేశం లేదు. మొత్తం కలిపి కూడితే సరిగ్గా 420 హామీలైనాయి కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా 420. అది 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే, ఈ ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో, చొప్పదండిలో, ఎమ్లాడలో, హుస్నాబాద్ లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి ఇడిచిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తా. అక్క నువ్వు బిల్లు కట్టకు, సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు. మరి కట్టకుండా ఊకుందామా? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి? ఒకసారి పెట్టవా. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీ చెవులతో మీరే చూడండి. ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టొద్దని. అది పెడతావా తమ్మి? మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు, మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కట్టం 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరి పేదలు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు, మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టదు. 1 రూపాయి కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి వాళ్ళ నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది. 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 9కి మన గవర్నమెంట్ అయినా మరో 400 బిల్లు
ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొచ్చు ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొచ్చు అని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పుర్రి అని మంత్రి గారు చెప్పిండు. ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు. అందుకే నేను అన్నా, నేను నా సొంత కవిత్వం కాదు, నాకేం అక్కసు లేదు. మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి మేమే కడతామని, సోనియా గాంధీ కడుతుందని ఒక ఆయన అన్నాడు. వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు. అందుకే నేను మీకు అందరికి విజ్ఞప్తి చేసేది, సోషల్ మీడియాతో పవర్ ఏంటంటే, ఇవాళ ఈ మాధ్యమాలు వచ్చినాక మీ పవర్ ఏంది అంటే, ఇక్కడ కూర్చున్నది 1750 మంది, కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు 1000-2000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్న వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారు మీరు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే